ప్రచారం, మీ అబద్ధాలు, మీ మాయమాటలు మళ్ళీ తెలంగాణ ప్రజలని మభ్యపెట్టి పార్లమెంటు ఎన్నికల్లో లబ్ధి పొందాలి అని మీ ఆలోచన ఏదైతే ఉందో, తెలంగాణ ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో కర్రు కాల్చి ఒకసారి ఓత పెట్టారు. మళ్ళీ ఈ పార్లమెంటు ఎన్నికల్లో 2 కర్లు కాల్చి ఓత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారని తెలుపుతూ, మాట్లాడటానికి ముందు, మాటకి ముందు వెనక ఒక్కసారి ఆలోచించండి. ఫోన్ ట్యాపింగ్, ఈ ఫోన్ ట్యాపింగ్ మీద ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఈనాడు యావత్ తెలంగాణ ప్రజలు దాన్ని ప్రతి అంశాన్ని గమనిస్తున్నారు. ఈ వేదిక మీద ఉన్న మా అందరి ఫోన్లు ఆనాడు ట్యాపింగ్ చేశారు. మా అందరి ఫోన్లే కాదు, నా దగ్గర పనిచేసే డ్రైవర్ల కింద ఉండే వాళ్ళ నెంబర్లు కూడా ట్యాప్ చేశారు. చేసి ఒక్క మాదే కాదు, ప్రజలందరూ సీక్రెట్ అనుకునే ప్రతి దాన్ని దోచుకున్నారు. మీరు దోచుకొని దాంట్లో ఆర్థిక లబ్ధి ఎలా పొందాలనో, రాజకీయ లబ్ధి ఎలా పొందాలనో మీరు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే అలా కాదు, ఇందిరమ్మ రాజ్యం అంటే అలా కాదు. మాట్లాడటానికి ముందు, కరువుకి కాంగ్రెస్కి అంటగట్టడానికి ముందు మీరు 10 సంవత్సరాలలో ఎలగబెట్టింది ఏంటో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలని తెలుపుతూ, ఈ సభ ఏదైతే ఉందో తెలంగాణ జనజాతర 6వ తారీఖు 4 గంటలకు జరిగే ఈ సభ యావత్ తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ని దీవించిన వాళ్ళు, దీవించాలి అనుకునే వాళ్ళు లక్షలాది మందిగా వచ్చి ఈ సభను జయప్రదం చేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వందకి 100% ఎంత పెద్ద మనిషి ఉన్నా, ఎంత తురుఫ్గానో ఈ ఫోన్ ట్రాపింగ్ వెనకున్నా ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. తప్పకుండా తప్పు చేసిన వాడిని ప్రతి వాడిని శిక్షిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం.